అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా బ్లైట్ తెగలు సోకింది. ఫలితంగా ఆకు, కొమ్మ, కాయకు నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. పంట మొత్తం పనికి రాకుండా పోయింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కానీ పంట పాడైపోయింది. దిగుబడి వచ్చినప్పటికీ బ్యాక్టీరియా బ్లైట్ తో పంట చేతికి రాకుండా పోయింది. అనంతరం రూరల్ రాప్తాడు మండలంలో దాదాపు 2000 ఎకరాల్లో రైతులు దానిమ్మ సాగు చేశారు. మరికొన్ని రోజుల్లో పంట కోతకు వస్తుంది. మార్కెట్లో కేజీ 120 నుంచి 150 పలుకుతోంది. కానీ పంట దెబ్బతినడంతో పంటను కోసి పారబోస్తున్నారు. లేదంటే మిగిలిన చెట్లు కూడా బ్లైట్ బారిన పడి నాశనం అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుకే దానిమ్మకాయల కోసం కోసి పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు తట్టుకొని పంటను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పంటను కాపాడుకోవడం సాధ్యం కాలేదని రైతులు వాపోతున్నారు. అధికారుల నుంచి తగిన సలహా సూచనలు అందడం లేదని ఆరోపిస్తున్నారు. పంట కోసం రైతు పడుతున్న కష్టానికి అధికారులు బాసటగా నిలవడం లేదని చెబుతున్నారు. మిగిలిన హార్టికల్చర్ పంటలలాగానే దానిమ్మకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట సాగు చేసినప్పటి నుంచి కోత దశ వరకు అధికారుల సలహాలు, సూచనలు అవసరమని, కేవలం సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాకుండా సమస్య రాకముందే అధికారులు అండగా నిలబడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 6 గాలం కష్టించిన రైతుల శ్రమ వృధాగా పోతోంది. దానిమ్మ పంటకు చీడ పీడల కారణంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో దాదాపుగా అనంతపురం, రాప్తాడు రూరల్ మండలాల్లో దాదాపుగా 2000 ఎకరాలకు పైగా సాగు చేశారు. బ్యాక్టీరియల్ బ్లైట్ కారణంగా, జాంతోమోనాస్ సాక్సినోపోడస్ అనే బ్యాక్టీరియా కారణంగా నూనె మచ్చలు వచ్చి ఆ పంట మొత్తం నష్టపోతున్నటువంటి నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులను అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ బ్యాక్టీరియా వల్ల అంటే ఎంత శాతం నష్టం వచ్చింది పంటకు సంబంధించి? పంట వచ్చేసి 100% లాస్. ఒక్క కాయ కూడా దీంట్లో మనకి పనికొచ్చే కాయ అయితే లేదు. ఇది 450 చెట్లు ఉన్నాయి, 3 years ప్లాంట్స్. ఇప్పుడు దాదాపు నేను 3-4 లక్షలు ఖర్చు పెట్టాను. 10 టన్నుల దాకా పైన అయ్యే ఇది కాపు బాగుంది, బాగా వస్తుంది. ఈ టైంలో అన్న రేటు వస్తుంది, మనకి బాగానే ఉంటుంది అనుకున్నాం. అయినా 1 month కింద వడగండ్ల వర్షంతో ఫుల్ హీట్ మీద ఆయిల్ స్పాట్ వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, బ్లైట్ వచ్చేసింది. దీంట్లో ఏ ఒక్క రూపాయి మనకి ఎనికి రాదు, ఒక కాయ కూడా దొరకదు. దీనివల్ల వచ్చే ఆదాయము పోయింది. 10-12 లక్షల దాకా వచ్చేది ఇప్పుడున్న రేట్లలో అయితే. మళ్ళీ ఇది పెట్టినప్పటి నుంచి 3 years నుంచి లాస్లోనే ఉన్నాము. టోటల్ 7-8 లక్షలు దీనికి ఓన్లీ పెట్టుబడే పెట్టుకుంటూ వచ్చేసాను నేను. ఇప్పుడైతే మన చేతికి ఏది అందే పరిశీలన లేదు. నాకు దీన్ని చూస్తేనే నాకు లేని ఇదే అయిపోతుంది. ఇంక మనకి ప్రత్యామ్నాయంగా ఏం లేవు, దీని మీదే పోతా అంటాం మనము. ఇంతకంటే ఇంకేం లేదు. మనకి దిగుస్తూ అయిపోయినాయి దీనివల్ల. అంటే ఫస్ట్ టైం ఇలా నూనె మచ్చలు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింటే లాస్ట్ ఇయర్ పోయిని నెక్స్ట్ కన్నా వస్తుంది కదా బాగా. లాస్ట్ ఇయర్లో కూడా లాస్ అయిపోయినా నేను. నాకు పెట్టుబడి కూడా వచ్చిండేది కాదు లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడైతే బాగానే ఉందిలే అనుకున్నాం. 3 months తర్వాత అటాక్ అయింది ఇది. కానీ ఇప్పుడైతే ఏం రాదు, అంతా లాస్. అధికారులు ఎవరైనా వచ్చారా మీ సమస్యను వాళ్ళు తెలుసుకున్నారా? అడగలేదు, ఎవరు రాలేదు. మన పరిస్థితులు ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరు వచ్చి దీనికి సాల్వ్ చేసేవాళ్ళు లేరు. రైతు పరిస్థితి అట్లా అయిపోయింది. ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు ఇంత పెట్టుబడి నష్టం కారణంగా? ఆర్థికంగా అంటే అప్పులు చేసినాము దీనిపైనే. ఏదైనా ఈసారి అయితే కొద్దిగా తీరుస్తాము అనుకుంటే అప్పులకు వడ్డీలకు కూడా మన చేతి నుంచి మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చి కట్టే పరిస్థితి వస్తూ ఉంది. పంట అయితే ఏది లేదు. చెరువు కింద చీనా చెట్లు పెట్టి అది కూడా డామేజే నాకు వాటర్తోను. ఇక్కడ ఇదే డామేజ్ జరుగుతూ ఉంది. దీనివల్ల చాలామంది రైతులు ఈ దానిమ్మతోనే చెడిపోతూ ఉన్నారు. నేనైతే ఇంకా దీన్ని వదిలిపెట్టుకొని ఏదన్నా వేరే పంట పెట్టుకుందామా అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. మీరు చెప్పండి, అంటే అధికారులు మాత్రం, ప్రభుత్వం మాత్రం హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటన చేస్తుంది. కానీ అనంతపురం జిల్లాలో చీని కానీ, అరటి కానీ, దానిమ్మ కానీ వరుసగా పంట నష్టపోతున్న రైతులు నష్టాలను మిగిస్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మీరేం చెప్తారు? ప్రభుత్వం సంబంధించి హార్టికల్చర్ హబ్ మాటలు చెప్పి రైతుల మీద భారం వేసే పరిస్థితులు కనపడుతుంది. మొన్న యుద్ధం పేరుతో అరటి ధరలు తగ్గితే వంగల్లో పారబోసినటువంటి పరిస్థితి, పొలాల్లో కుళ్ళిపోయినటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు అడుగంటిపై చీనీ ఒక పక్క ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వర్షాలు రావడం వల్ల ఈరోజు
ఉష్ణోగ్రతలు సంబంధించిన వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దానిమ్మకు సంబంధించిన ఏదో ఆయిల్ స్పాట్ విధంగా బెల్ట్ తగలడంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన పరిస్థితి. ఒక రాప్తార్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కందుకూరు గ్రామంలోనే 25 ఎకరాల్లో సుమారు 2 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగిందంటే దానిమ్మ రైతుల పరిస్థితి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వంకల్లో ఇట్లాంటి పనులకు సంబంధించిన ఇతర నాగపూర్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దానిమ్మ పళ్ళు ఈ విధంగా చెడిపోయి వంకల్లో పారబోస్తున్న పరిస్థితి. ట్రాక్టర్లతో కూలీలతో పీకిచ్చి అదనంగా పారబోస్తున్న పరిస్థితి. మన ఒక్క అధికారి కూడా వచ్చి క్షేత్రస్థాయిలో ఈ రైతులకు సంబంధించిన ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలా, వ్యాధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చిన పరిస్థితి. జిల్లా ఉద్యాన శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ అక్కడ ఉండడం కాదు, క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఎక్కడైతే పంటలు సాగు అవుతున్నాయో అక్కడ రైతులు సలహాలు సూచనలు ఇచ్చి వ్యాధులు సోక్కోకుండా రైతులకు లాభదాయం కలిగే చర్యలు తీసుకోవాలి. కానీ అట్లాంటి చర్యలు తీసుకోకుండా హార్టికల్చర్ హబ్ చేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు చేతులు. ఎందుకంటే ఇక్కడ రైతు చెప్తున్నాడు 2 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగితే ఈ ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు జిల్లా అధికారి వచ్చి పర్యటించిన పరిస్థితి. మీరు కోరుతున్నది ఏమంటే తక్షణం మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయినటువంటి దాన్ని ఇప్పుడు ఇతను 4 లక్షల రూపాయల పైగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టినాడు. ఆత్మహత్యలు తప్ప ఏం మిగలదు. ఇప్పటికే 42 మంది రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారంటే ఉద్యాన శాఖ రైతులకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ మండలం ఈ గ్రామంలో జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ రైతాంగాన్ని తీసుకుపోయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ బ్యాక్టీరియా పంట పైన ఎఫెక్ట్ చూపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఈ దానిమ్మ కాయకు సంబంధించి బ్లాక్ కలర్లో మచ్చలు వచ్చినటువంటి నేపథ్యం. వీటినే నూనె మచ్చలు అంటారు. బ్యాక్టీరియల్ బ్లైట్ ద్వారా ఇది ఏర్పడుతుంది. జంతోమోనాస్ ఆక్సినోపోడస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఇది ఆకు మీద చూసినప్పుడు ఇక్కడ ఆకు మీద కూడా ఇలా నల్లగా మచ్చగా మారుతుంది. చుట్టూ ఆ నల్ల మచ్చ చుట్టూ ఎల్లోయిష్గా మారుతుంది. ఇదే మొత్తం ఆకును తినేస్తుంది, కొమ్మలను తినేస్తుంది, అదేవిధంగా కాయలను కూడా తినేస్తుంది. కాయలు ఒక్కసారిగా పగిలిపోతాయి. తద్వారా పంట ఏమాత్రం కూడా పనికిరాదు, మార్కెట్లో ఏమాత్రం కూడా సేల్ కాదు. దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది. మార్కెట్లో ధర చూస్తే కేజీ 150 నుంచి 200 ఉంది. కానీ ఒక్కసారిగా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ కారణంగా మొత్తం పంట నష్టపోయినటువంటి నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి ఈ అంశంపైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించాలనేది ప్రధానంగా రైతుల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే ఇది కేవలం సకాలంలో రైతులకు సలహాలు సూచనలు హార్టికల్చర్ అధికారులు కానీ ఇవ్వకపోవడం కారణంగానే నష్టపోయినట్టుగా రైతులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎరువుల దుకాణాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా సలహాలు సూచనలు తీసుకొని ఈ పంటలకు ఏవైతే తెగుళ్ళు వస్తాయో, వైరస్ వస్తుందో, బ్యాక్టీరియా వస్తుందో ఆ సమయంలో ఆ మందులు కొట్టడం కారణంగా అవి సరిగా పనిచేయకపోవడం కారణంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పష్టంగా ఏ పంటకు ఏ తెగులు వచ్చినప్పుడు ఏ మందు కొట్టాలని ఒక సూచనలు సలహాలు లేని కారణంగానే ఇలా ఒక్కసారిగా బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చినప్పుడు ఈ వాతావరణంలో మార్పుల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రైతులకు నష్టం వచ్చే సమయంలో అధికారులు రంగంలోకి దిగి రైతులకు సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా రైతులు ఒక్కసారిగా ఇంత నష్టం పోయే ప్రమాదం ఉండదు, ఇంత నష్టపోయే అవకాశం ఉండదు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దానిమ్మ సాగు చేస్తున్నారు. కేవలం అనంతపురం రూరల్ రాప్తాడు మండలాల్లోనే దాదాపు 2000 ఎకరాలకు పైగా రైతులు సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిసారి రైతులు నష్టపోతూనే ఉన్నారు. రైతులు నష్టపోవడాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ ఆ చర్యలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఒక ఆందోళన అయితే రైతాంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్టీరియల్ బ్లైట్ కారణంగా మరో రైతు రవిశంకర్ రెడ్డి పంటను మొత్తం తొలగిస్తున్నారు. విజువల్స్లో చూడవచ్చు. పంటను మొత్తం ట్రాక్టర్లో తొలగించి బయట పోసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చాలా ట్రాక్టర్ల పంటను బయటకు పోసి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ఎందుకు ఈ పంటను తొలగిస్తున్నారు? ప్రాబ్లం ఏంటి? మాకి 20 రోజుల కిందట వర్షం వచ్చింది. అది సాయంత్రం టైంలో వచ్చింది వర్షము. మనకు పగుల టైం అంతా ఎండ కాసి సాయంత్రం వస్తే వేడి ఇంకా తగ్గిండదు. అప్పటికి ఆ సాయంత్రం వర్షం పడడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అంటే బ్లైట్ ఆ 5 days కింద ఏం కాలేదు, కానీ ఆయిల్ స్పాట్ అనేది పడింది. మళ్ళీ 5 days తర్వాత ఆయిల్ స్పాట్ పడితేనే మళ్ళీ తెగుల మందులు కొట్టి కంట్రోల్ చేశా. కంట్రోల్ అయింది లేని 20% పోయింది. అయినా మనకు కంట్రోల్ అయ్యిందా. మళ్ళీ 5 రోజుల తర్వాత వడగళ్ళ వర్షం పడింది మాకు. ఆ వడగళ్ళ వర్షంలో పడతానే ఇంకా అంతే కాయకి అంతా నీళ్ళు టచ్ అయిపోతాయి కదా. బ్లైట్ కాయ నుండి మంచి కాయ పడేసింది. వాటి నుంచి ఇంకా ఫుల్గా కంట్రోల్ చేయలేకపోతాయి. ఎందుకంటే వేడి ఎక్కువైపోయి మనం కొట్టే మందులు కూడా తీసుకునే పరిస్థితి లేదు దానికి. అట్లా స్ట్రెస్లోకి వచ్చేసింది చెట్టు కూడా.
ఇంకా మనం చేసేది ఏం లేక ఆడికి కొడతానే ఉన్నాం. అయితే ఓ రోజు కూడా ఏమో ఆపిండేది ఏం లేదు, మందులు కూడా కొడతానే ఉన్నాం. వ్యవసాయ అధికారులు కూడా మనకు ఎవరు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఏమన్నా ఫర్టిలైజర్ షాప్ ఆయనతో తీసుకోవాలా, ఎంతో కొంత మనకు ఐడియా ఉన్నట్టు మనం కొడుతున్నాం, మిగతాది వాళ్ళని అడిగి తెచ్చి కొడుతున్నాము. వాటికి నిన్న వ్యవసాయ అధికారులు ఫోన్ చేసి ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము చెప్తాంటే కదంటే ఆఫీస్కి పోతే కూడా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు లేదు క్యాంప్ ఉంది వెళ్ళిపోయింటారు వాళ్ళు. సర్లే అనడం, మళ్ళీ అదే పట్టలేదు పోవడం, అదే మందులు తేవడం, మళ్ళీ మార్చి కొట్టడం, ఏం చేసినా కూడా కంట్రోల్ అయితే కావడం లేదు. అందుకోసం కనీసం చెట్లైనా బతికించుకుందాం అని చెప్పేసి ఇవన్నీ కొంచెం బయటికి పడేస్తే చెట్లైనా కొంత కంట్రోల్లోకి వస్తాయని ఒక ఆశతో ఈ పని చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ట్రాక్టర్ల దానిమ్మ కాయను తొలగించి బయటపడేశారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే 4 ట్రాక్టర్లు పీకేసినాం, మళ్ళీ ఒక 5 ట్రాక్టర్లు పీకి బయట కూడా వేస్తాం. అంటే 10 రోజుల కిందటే అది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఇంకా మళ్ళీ కూలీలు ఈరోజు పీకి బయట కొట్టేస్తాం. ఈరోజు 4 ట్రాక్టర్లు అయితే. అంటే ముందుగా ఈ నూనె మచ్చలు కానీ బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చే ముందే ఇలాంటి నివారణకు సంబంధించి ఏమైనా మందులు కొట్టే అవకాశం లేదా అధికారులు? లేదా ముందు కూడా మేము నేటివ్ కానీ కోసైడ్ కానీ బ్యాక్టీరియా అంటే యాంటీబయాటిక్ మందులు కూడా ఇచ్చాం. అంటే అడ్వాన్స్గా కూడా కొడుతున్నాం. ఎందుకంటే వాతావరణం మార్పులు జరుగుతుంది, వర్షం వస్తుందని మనం ఆల్రెడీగా యాప్లో చూసుకుంటుంటాం. ఏ రోజు వర్షం పెట్టినారు ఏం కదా. ఆ వర్షం రాకముందు 2 days ముందు కూడా కొట్టే అట్లా. అంటే మనం ఇవి సూడోమోనాస్, ట్రైకోడర్మావిడి, బ్యాక్టీరియాస్, ఇది బ్యాచిలస్, ఇట్లాంటివన్నీ బ్యాచిలస్ 30 బిలియన్, IPL, అంటే ఏ కంపెనీ బాగుందంటే కూడా దానివల్ల ముందు అడ్వాన్స్ కొట్టాము. అంటే జీవన ఎరువులు అయితే కొంత వర్షాకాలం ఎండాకాలంలో కొంత కంట్రోల్ అవుతాయని చెప్పేసి ఆ ధైర్యంతో కొట్టే అట్లా. అంటే అడ్వాన్స్గా కొట్టినా అయినా కూడా అవి కూడా ఏం పని చేయడం లేదు. ఈ వర్షము వేడి ఎక్కువ ఉండడం వల్ల అది సాయంత్రం వస్తే పెద్ద డేంజర్. వర్షం సాయంత్రం పొద్దునీడు వస్తే కన్నా నైట్ అంతా కూల్ అవుతుంది చెట్టు, అంత ప్రమాదం కాదు కాయలకి. సాయంత్రమే వస్తే కానీ వర్షం అట్లా పగిలిపోవడానికి చాలా ఎక్కువ బ్లైట్ వస్తుంది, అది ఆయిల్ స్పాట్ వస్తుంది. ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేకపోయినాం. లాస్ట్కి ఇది సున్నము, మైలుదుత్తి ఇవి కూడా కొట్టాము. అంటే ఫైనల్గా ఆ మందులు పని చేయని టయానికే దాన్ని కొట్టేది అనమాట. ఆఫ్ చేద్దామా మళ్ళీ స్టార్ట్ కాదు అది. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అంటే ఇప్పుడు వాళ్ళు అరటి చెట్లకు ఇట్లా దానికైతే మేము సాయం చేయగలం. కానీ అంటే వ్యవసాయ అధికారులు ఎవరినో ఇద్దరిని అడిగాము వేరే వాళ్ళని. ప్రభుత్వం నుంచి దీనికి ఎవరన్నా ఇది ఎప్పుడు కూడా పండుతానే ఉంటుందండి, అందుకోసం దీనికి లేదు గవర్నమెంట్ అథారిటీ ఏం లేదు. దీనికి ఏమన్నా మేము సహాయం చేస్తారేమో అని అడిగాం సార్. ఇట్లా అంటే ఏం చేయరన్నా దీనికి అని వేరే పక్కన వాళ్ళ నుండి సమాచారం ఉంది. అంటే ఆఫీసర్లు ఏమో ఇంతవరకు ఎవరిని అడగలేము మేమైతే. వాళ్ళు కూడా ఎవరు లేరు మనకు అందుబాటులో, ఎవరు లేరు, ఆర్బీకేలో ఉంటారు. కానీ ఆ సార్ నిన్న ఫోన్ చేసి పరిస్థితి ఇదన్నా అది ఇది అని చెప్పాడు. మేము సర్లే అని కనీసం మళ్ళీ సిపిఐ మల్లికార్జున, సిపిఐ నాగరాజు వాళ్ళే నిన్న వచ్చి మొన్న అంతా చెప్పి వెళ్ళారు. సర్లే మనం కనీసం ఛానల్ వాళ్ళకన్నా తెలియజేస్తే ఆఫీసర్లకు ఏమన్నారు అంత మెలకు వస్తే ఏమన్నా గవర్నమెంట్కి తెలియజేసి అంత కొంత వస్తుందిలే అని సిపిఐ మల్లికార్జున కూడా చెప్పాడు. వాతావరణ మార్పుల కారణంగా బ్యాక్టీరియల్ బ్లైట్తో పంట దాదాపుగా నష్టపోయింది. పంటను రైతులు బయటకు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుతున్నారు, నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. ఎందుకంటే మిగిలిన హార్టికల్చర్ పంటలకు ప్రభుత్వం కొంత నష్టపరిహారం అందిస్తుంది, సహాయం అందిస్తుంది. అదేవిధంగా దానిమ్మ రైతులకు కూడా ప్రభుత్వం నుంచి పరిహారం కావాలి, సహాయం కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో భరత్, అనంతపురం నుంచి.